కాంగ్రెస్ నాయకులు మరియు ముఖ్యమంత్రి గారు ఢిల్లీలో జంతర్ మంతర్ ధర్నా చౌక్ లో బీసీ రిజర్వేషన్ గురించి ధర్నా చేస్తున్నారు. బీసీలకి 42% రిజర్వేషన్ కేంద్రం ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వాలని వాళ్ళు ధర్నా చేస్తున్నారు. నేను కాంగ్రెస్ వాళ్ళకి ధన్యవాదం చెప్తున్నా. మా గురించి మీరు ఫైట్ చేస్తున్నారు, బీసీల గురించి ఫైట్ చేస్తున్నారు. కానీ అదే 42%లో ముస్లిం వాళ్ళకి 10% ఎందుకు ఇస్తున్నారు రిజర్వేషన్ అడుగుతున్నా. ముస్లిం వాళ్ళు బీసీయా? ముస్లిం అంటే మైనారిటీ కదా. ఆల్రెడీ తెలంగాణలో మైనారిటీకి చాలా బెనిఫిట్ ఇస్తున్నారు కదా. మైనారిటీ రిజర్వేషన్ కూడా ఉన్నది కదా. మళ్ళా మా బీసీ కోటాలో వాళ్ళకి 10% ఎందుకు ఇవాళ మేము అడుగుతున్నాం. ఆల్రెడీ కేంద్రం 28% బీసీ రిజర్వేషన్ ఇస్తుంది. మీరు ఇచ్చేది ఏంది 5% కదా. మళ్ళా ఈ షోపుటప్ ఈ యుద్ధం ఎందుకు మా బీసీ కోటాలో 10% ముస్లిం వాళ్ళకి ఇస్తున్నారు మీరు? ఇవాళ బండి సంజయ్ గారు ఒక స్టేట్మెంట్ చూస్తున్నా. మీరు వాస్తవం బీసీల గురించి మీరు ఫైట్ చేయండి. 42% మేము బీసీలకి ఇస్తాము, 10% ముస్లిం వాళ్ళకి ఇయ్యమని మీరు ఫైట్ చేస్తే మేము కూడా సహకారం చేస్తాం కదా అని ఒక కేంద్ర మంత్రి, చిన్న వ్యక్తి కాదు, ఒక కేంద్ర మంత్రి అన్నాడు కదా. మీరు వన్ సైడ్గా బీసీల గురించి ఫైట్ చేయండి, మేము కూడా సహకారం చేస్తామని కేంద్ర మంత్రి అన్నాడు కదా. మీరు డిక్లరేషన్ చేయండి. ఢిల్లీలో ఇవాళ నేషనల్ మీడియా, మన తెలంగాణ మీడియా కూడా ఉన్నది కదా. మేము ముస్లిం వాళ్ళకి 10% రిజర్వేషన్ బీసీ కోటా నుంచి ఇయ్యము, టోటల్ 42% బీసీలకి ఇస్తామని ఒక స్టేట్మెంట్ ఇవ్వండి. అప్పుడు మేము కూడా ఇమీడియట్గా మేము కూడా ఢిల్లీ వస్తాం. మీ ఎంబడే మేము కూడా ధర్నా చౌక్లో కూర్చుంటాం. కానీ మా 42% అంటే 42% బీసీలకి రిజర్వేషన్ ఇస్తానని మీరు డిక్లరేషన్ చేసిన తర్వాత చాలా హ్యాపీ ఫీల్ అయినారు అందరు బీసీ వాళ్ళు. కానీ దాంట్లోనే 10% ముస్లిం వాళ్ళకి ఇస్తారని మీరు డిక్లరేషన్ చేస్తారు కదా, అది తప్పు పని చేస్తున్నారు. మా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారికి రిక్వెస్ట్ చేస్తున్నా, మా బీసీ కోటా 42% మీరు ఇస్తున్నారు కదా, మంచిదే, ఫైట్ చేయండి దాని గురించి. కానీ దాంట్లోకి 10% ముస్లిం వాళ్ళకి ఇస్తున్నాడు, అది మేము ఎట్టి పరిస్థితుల్లో యాక్సెప్ట్ చేయము. మీరు మా బీసీల గురించి ఫైట్ చేయడానికి ఢిల్లీ పోయినారా, లేక ఆ ముస్లిం వాళ్ళకి 10% బీసీ రిజర్వేషన్ ఇస్తాం దాని గురించి మీరు ఫైట్ చేస్తున్నారా? దాన్ని కూడా మీరు డిక్లరేషన్ చేయండి, క్లారిటీ ఇవ్వండి. జనాలు మా బీసీలు కొద్దిగా అయోమయంలో ఉన్నారు. అసలు ఈ బీసీ రిజర్వేషన్ దేని గురించి చేస్తున్నారు, దేని గురించి ఫైట్ చేస్తున్నారు, కొద్దిగా అది డిక్లరేషన్ చేస్తే చాలా బాగుంటుందని మా రేవంత్ రెడ్డి గారికి నా ఒక నివేదిక.